హలో గాయస్, నా పేరు శ్రీరామ్. మొత్తానికి బిగ్ బాస్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే మొదలవబోతున్నాయి. గేమ్ అయితే రచ్చ కాబోతుంది. డెఫినెట్గా గేమ్ అయితే చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చే వైల్డ్ కార్డ్స్ మామూలుగా లేరు. గట్టి వైల్డ్ కార్డ్స్ని అయితే తీసుకొస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసి మరి మంచి వైల్డ్ కార్డ్స్ని అయితే తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. కానీ అందులో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే మళ్ళీ కన్నడ బ్యాచ్నే తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. ముగ్గురు కూడా కన్నడ, వచ్చే ముగ్గురు కన్నడ. ఈ తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో దోసేసి మా మీద దోసేసి అనవసరంగా జనాలతో ఆడుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు అనేది నా ప్యూర్ అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా నా అభిప్రాయం సేమ్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే వచ్చే 5 వైల్డ్ కార్డ్స్లో 3 కూడా నాన్ తెలుగు పీపులే వస్తున్నారు అన్నమాట. 2 మాత్రమే తెలుగు వాళ్ళు వస్తున్నారు, 3 మళ్ళీ నాన్ తెలుగు వాళ్ళు. ఇందులో 3 అమ్మాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. ఎవరనేది చూద్దాం మనం. ఓకే, సో దీని తర్వాత భరణి గారు మాస్క్ తీసేసి ఆడుతున్నారంటే మాస్క్ మెల్లిమెల్లిగా భరణి గారి మాస్క్ ఊడిపోతుంది. మర్యాద రామన్న స్టైల్ నుంచి కొంచెం బయటపడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు కొంత చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లో మనం కనుక చూస్తే దివ్యాను కాలుతో తన్నే అని చెప్పేసి చెప్తున్నాడు. ఎప్పుడు దానిలో దూరేటప్పుడు ఈ కాలుతో తన్నే అనే వర్డ్ కరెక్టా కాదా? ఎందుకంటే అందరితోని అద్భుతంగా ఉండి మన రేలంగి మావేలా ఉండే భరణి గారు కాలుతో తన్నడం అనడం ఏంటి అంటే కొద్దిగా మెల్లిమెల్లిగా వైల్డ్నెస్ అనేది బయటికి వస్తుందా అని నాకైతే అనిపించింది. అండ్ ఇక్కడ గొడవల విషయానికి వస్తే మనకు దివ్య, నిఖితకు అండ్ సంజన, తనుజ ఈ ముగ్గురికి పట్ల అంటే వీళ్ళిద్దరికి కూడా అంతకుముందు భరణి గారు కొంచెం క్లోజ్ ఉండేది. ఇప్పుడు దివ్య వచ్చిన తర్వాత పూర్తిగా దివ్యతోనే ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకు ఒక టెన్షన్ అయితే మొదలైంది. రైట్, ఇది ఎంత దూరం పోతుంది, ఎన్ని గొడవలకు దారితీస్తుంది అనేది మనకు రాబోయే కాలం తెలుస్తుంది. డెఫినెట్గా తనుజకు అండ్ దివ్యకు పెద్ద గొడవ అయితే కాబోతుందని నాకైతే అనిపించింది. ఎందుకంటే ప్రతిదానికి తనుజ ఏంటంటే భరణి గారిని నాన్న ఓన్ చేసుకున్నది. ఈ ఓన్ చేసుకున్న తర్వాత దివ్య వచ్చిన తర్వాత కొంచెం దూరం అవుతున్నాడు భరణి. దూరం అయ్యే వరకు ఆమెకు తట్టుకోలేని పరిస్థితి తనుజకు దాపరమైందనమాట. పాపం అందరూ నావాలి అనుకున్నది ఇమ్ము కానీ అందరు నావాలనుకున్నది. తనుజాకు మెంటాలిటీ ఎట్లుంటుందంటే తనకు మంచి జరిగినప్పుడు అంత మంచి, తనకు కొంచెం చెడు జరిగితే మాత్రం తట్టుకోలేదు, టూ ఎమోషనల్ అయిపోతుంది, వాళ్ళని మాట్లాడేస్తుంది, గట్టిగా అనేస్తుంది, మామూలుగా అనేది. కానీ నిన్న ఒకటైతే జరిగింది, మనకు కళ్యాణ్ని ముందుకెందుకు పంపించిందో నాకు అయితే అర్థం కాలేదు. అక్కడ డిఫెండ్ చేసినట్టు కూడా అనిపించలేదు. ఎందుకంటే అంతకుముందు రోజే వరస్ట్ పర్ఫార్మర్ వచ్చిన కళ్యాణ్ను ముందుకు పంపించేసి తను ఇక్కడ ఉండడం, కనీసం అడగకపోవడం అనేది కాన్ఫిడెన్సా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా, నేను ఎట్లయినా వచ్చేస్తాను అనుకుందా, ఏదో తెలీదు, స్కోప్ ఉండదు అనుకుందా, ఇది కూడా తెలియదు మనకు. బట్ నాకు తెలిసి అయితే తనుజన ముందుకు వెళ్ళాల్సి ఉండే, కళ్యాణ్ ఆగిపోవాల్సిన పరిస్థితి ఉండే. బట్ కళ్యాణ్ మాత్రం ముందుకు పంపించింది. ఇది రైట్ మూవ్ అని నాకైతే అనిపించింది. ఓకే, ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనం రాము కెప్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి. రాము కెప్టెన్సీ చాలా అద్భుతంగా చేస్తున్నాడు నాకైతే అనిపిస్తున్నది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు, లోపల ఎవరున్నా బయటికి వెళ్ళగొడుతున్నాడు, చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు. అండ్ గేమ్స్లో కూడా ఇమాన్యుయల్ కన్నా కరెక్ట్గా రాము అర్థం చేసుకుంటున్నాడు గేమ్ అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు గత 3-4 రోజుల నుంచి వీళ్ళే సంచాలకులుగా ఉంటున్నారు. ఖచ్చితంగా రాముని అప్రిషియేట్ చేయాల్సిందే. కెప్టెన్సీ చూపిస్తున్నాడు. అండ్ ఇక్కడ రీతు అంటున్నాను, మన శ్రీజ వచ్చేసి నువ్వు యాటిట్యూడ్ చూపిస్తున్నావు అన్న, ఎవరేమన్నా కూడా చాలా నెమ్మదిగా తీసుకుంటున్నాడు, నమస్తే పెడుతున్నాడు, లేదంటే ఇట్లా అని వెళ్ళిపోతున్నాడు. చాలా శాంతంగా అండ్ 100% కెప్టెన్సీ టాస్క్ అయితే న్యాయం చేస్తాడని అనిపిస్తున్నది. ఈ నాగార్జున గారు రేపు వచ్చిన తర్వాత డెఫినెట్గా రాముని అప్రిషియేట్ చేస్తారని అనిపిస్తుంది. మొన్న ఒక టాస్క్లో బిగ్ బాస్ అన్నారు ఏం చేస్తున్నారు మీరు, కానీ అక్కడ కూడా రాము 100% చెప్పాడు, ఇది నడవదని చెప్పాడు. ఇమాన్యుల్కు కరెక్ట్గా గేమ్ అర్థం కాలేదు. మొన్న కొంతవరకు ఇమాన్యుల్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అక్కడ ఇమాన్యుల్ ప్రాబ్లం ఏమవుతుందంటే సంజన ఒకటి ఉంటుంది, సంజన ఏం చేసినా ఇమాన్యుల్ ఏమనలేని పరిస్థితి. ఎందుకంటే అమ్మ తిరుగుతూ ఉంటాడు కనుక సంజన దగ్గరకు వచ్చిన అడ్డం వచ్చిన ఏది అనలేకపోతున్నాడు ఇమాన్యుల్. బట్ రాము అట్లా కాదు, అందరినీ గట్టిగా అనేస్తున్నాడు. ఈరోజు మన ఎపిసోడ్లో స్టార్టింగ్లో చూస్తే సంజన అండ్ రీతు చాలా ఆడుకోవడం ప్రయత్నం చేశారు. అక్కడ రాము ఫైర్ కాలేదు. అక్కడ నాకు మెచ్యూరిటీ నచ్చింది ఏంటంటే వీళ్ళు కావాలని చేస్తుంటే, కావాలని నవ్వుకుంటూ మేము బయటికి వెళ్ళము, బొంబాయికి బయటికి వెళ్ళమని మాట్లాడుతుంటే రాము మాత్రం చాలా మెచ్యూరిటీ చూపించిండి అనిపించింది నాకైతే. వాళ్ళంతా రెచ్చగొట్టినా కూడా రాము రెచ్చిపోకుండా బుగ్గలు పట్టుకొని ప్లీజ్ బయటికి వెళ్ళండి అని దాన్ని కామెడీగా తీసుకొని ఎక్కడ సీరియస్ అవ్వాలో అక్కడ అవుతున్నాడు, ఎక్కడ కామెడీ చూపించాలో అక్కడ చూపిస్తున్నాడు. అండ్ చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాడు. కెప్టెన్సీ నాకైతే రాముది పిచ్చగా నచ్చేసింది. ఎవరికి నచ్చకుండా నాకైతే నచ్చేసింది. రాము ఫ్యాన్స్ ఎవరైతే ఒక లైక్ వేసుకోండి ఇక్కడ, ఎందుకంటే చాలా బాగా చేస్తున్నాడు. మొదట్లో రాము అంటే ఏం మాట్లాడతలేడు, గట్టిగా చెప్తలేడు అని అనుకున్నాం కదా. బట్ ఇక్కడ మాత్రం తన అభిప్రాయాలు పర్ఫెక్ట్గా వెలిపిస్తున్నాడు. ప్రతి గేమ్కి ముందు 1-4 సార్లు చెప్తున్నాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకంటే తర్వాత వీళ్ళందరూ రామును ఎక్కేస్తున్నారు గట్టిగా, నువ్వు అది చెప్పలేదు ఇది చెప్పలేదు. మొన్న శ్రీజ కూడా బదనాం చేసేసింది, నువ్వు చేయబట్టే గేమ్ పోయిందని. అక్కడ చాలా రాము చేసిన తప్పేం లేదు. బట్ శ్రీజ అందరి మీద పడిపోతుంది కదా, తను గెలవకపోతే మీద పడిపోతుంది. సో అట్లనే రాము మీద కూడా పడ్డది. సో అప్పటి నుంచి రాము తెలివికి వచ్చేసి అది అనడమే మంచిది అయింది రాముకి. ఎందుకంటే రాము
నెక్స్ట్ డే నుంచి చాలా స్ట్రిక్ట్గా 1-4 సార్లు ఇమాన్యుల్ చెప్పిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను వేయండి చాలా చెప్తున్నాడు. అంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎపిసోడ్లో కొద్దిగా చూపించకపోవచ్చు, బట్ లైవ్లో మాత్రం 1-10 సార్లు చెప్పి చాలా క్లియర్గా కీన్ అబ్జర్వ్ చేస్తున్నాడు రాము. కాబట్టి రాము ఇస్ మంచి కెప్టెన్ అని నాకైతే అనిపించింది. ఇప్పటివరకు ఉన్న కెప్టెన్స్లో మంచి కెప్టెన్సీ చేశాడు రాము అని నాకైతే అనిపిస్తుంది. ఓకే, ఈమె ఏదో గుడ్డు దాచిపెడితే గుడ్డు పట్టుకొచ్చాడు తీసుకెళ్ళి వచ్చేసి, రీతు గుడ్డు దాచిపెడితే తీసుకొచ్చాడు. సో మొత్తానికి అబ్జర్వేషన్ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, హౌస్లో ఏం జరుగుతుంది అనేది అన్ని 100% అబ్జర్వ్ చేస్తున్నాడు. తర్వాత భరణి గారు తనుజను కన్విన్స్ చేస్తున్నాడు. ఏమని, నాకు నీకన్నా ఎవరు ముఖ్యం కాదు, నువ్వే ముఖ్యము తనుజ, నాకు నువ్వే అంటే ఫస్ట్ ప్రయారిటీ నువ్వే. అంటే వీళ్ళందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది కదా, దివ్య వచ్చిన తర్వాత భరణి గారు మాకు దూరం అయిపోయాడు, దివ్యతోనే మాట్లాడుతున్నాడు, దివ్యతోనే ఉంటున్నాడు, దివ్య టోటల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసిందని ఒక ఫీలింగ్ ఉంది. ఆబ్వియస్లీ తను ఇప్పుడు మాస్క్ తీస్తున్నాడంటే చెడ్డ కడుతున్నాడని చెప్పట్లా నేను. తనకు గేమ్ ఎవరితోని కరెక్ట్గా పోతుందో ఎవరితో కరెక్ట్గా పార్ట్నర్ని ఎంచుకున్నాడు, పార్ట్నర్ ముందుకు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళ ఆలోచనలని చెత్త ఆలోచనలతోని వీళ్ళు తనుజ కానీ అండ్ మన ఎవరు శ్రీజ అండ్ కళ్యాణ్ చేసిన చెత్త ఆలోచనలు ఇలా చాలా ఎక్కువ. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ఆ రోజు ఏదైతే చేస్తారో అంటే మీ పార్ట్నర్ని ఎన్నుకునేటప్పుడు వీళ్ళిద్దరు ఆడిన ఆట మామూలు ఆట కాదు. లోపల కూర్చొని పెద్ద డ్రామా క్రియేట్ చేసేసి, యాక్చువల్గా ఉండాల్సింది కళ్యాణ్ అండ్ శ్రీజ ఉండేవాళ్ళు, బట్ ఇక్కడ ఎవరినైతే బలిపశువుని చేయాల్సి వస్తుంది కావచ్చు, ఇద్దరిలో ఒకరిని బలిపశువుని చేయాల్సి వస్తుంది కావచ్చు అని చెప్పేసి ఇద్దరు కూడా ఇష్టం లేని పార్ట్నర్, తనకు తనుజతో పార్ట్నర్షిప్ ఉండడం ఇష్టం లేదు కళ్యాణ్కి, బట్ అయినా కూడా తనుజతను తీసుకున్నాడు. శ్రీజ అసలు సుమన్ శెట్టిని ఎన్నుకునే రకమే కాదు, కానీ సుమన్ శెట్టిని ఎన్నుకుంది. ఎందుకు బలిక బక్రా చేయాల్సి వచ్చినప్పుడు వీక్ హ్యాండెడ్ ఈజీగా బలి చేసి వచ్చాయని. దానిలో రాము నాకు సక్సెస్ అయ్యి అనిపించింది. ఎందుకంటే శ్రీజ నిన్నటి సిచ్యువేషన్లో కనుక ఉంటే, ఎవరు ముందుకు వెళ్దామన్న సిచ్యువేషన్లో ఉంటే శ్రీజ డెఫినెట్గా ఒప్పుకునేది కాదు, గొడవ చేసేది, నేనే ముందుకు వెళ్తాను నువ్వు వద్దని చెప్పేసి. ఇక్కడ ఏమైంది, తనకు ఈజీ టార్గెట్ అయిపోయి తనుజను ఏదైతే ఫస్ట్ అనుకున్నారో వీళ్ళు ఎవరినో ఒకరిని బలి చేయాల్సి వస్తే ఎట్లా అని తనుజను ఆపేసి తను ముందుకని ఈజీగా వెళ్ళిపోయాడు. ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యాడు. అంతో కన్నింగ్ గేమ్ ఆడి సక్సెస్ఫుల్ అయింది మన కళ్యాణం చెప్పొచ్చు. ఇక్కడ శ్రీజ అయితే అస్సలు ఊరుకునే కాదు, గొడవ చేసి వీళ్ళు వీగి పందిరేస్తారంటారు అంత వేసేది. బట్ తనుజ ఏ సీక్వెన్స్లో ఆగిపోయిందో తెలియదు, బట్ తనుజ ఆగిపోయి కళ్యాణ్ మొత్తానికి హౌస్మేట్ అంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు భరణి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నాకు నువ్వే ముఖ్యము, దివ్య ముఖ్యం కాదు. దివ్య నా దగ్గరకు వచ్చి అడిగింది సింపుల్గా, అంటే నాతో ఉంటారా అని అడిగింది, నాకు ఆప్షన్ మీరని చెప్పింది కానీ బలవంతం చేయలేదు. తనతోనున్నా ఎవరితోనున్నా ఫస్ట్ నువ్వే నాకు, నీకన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ తనుజ మాత్రం విన్నట్టుగా అనిపించలేదు. తర్వాత యాక్షన్స్ అన్నీ కూడా తనుజ నుంచి రివర్స్ యాక్షన్స్ వచ్చినాయి. గేమ్స్ అంటే గేమ్ అయిన తర్వాత కానీ తను భోజనం పెడతా అంటే పెట్టనియకపోవడం కానీ ఇవన్నీ కూడా తనుజ నుంచి రివర్స్ యాక్షన్స్ వచ్చినాయి. తను కన్విన్స్ అయినట్టుగా అయితే పెద్దగా అనిపించలేదు. తర్వాత నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. బిగ్ బాస్ వచ్చేసి మీరు చాలా కష్టపడ్డారు కదా ఇన్ని రోజులు కూడా, ఈ టాస్క్లన్నీ బాగా ఇబ్బంది కదా, ఫిజికల్ టాస్క్లు ఎక్కువ వచ్చినాయి. సో దీన్ని ఎంజాయ్ చేసే టాస్క్ అని చెప్పేసి, ఏమి ఎంజాయ్ చేసే టాస్క్ ఏముంది, అది కూడా ఫిజికల్ టాస్క్ అనిపించింది నాకైతే. ఓన్లీ డ్యాన్స్ చేసేసి తర్వాత లోపలికి వెళ్ళిపోవడం, ఆ పైప్లోంచి లోపలికి వెళ్ళిపోవడం అని చెప్పేస్తే అందులో పెద్ద ఎంజాయ్ ఉంది, కాసేపు ఎగిరారు అంతే. బట్ ఇందులో డ్రామా చాలా అయింది, మీరు లైవ్లో చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ వెళ్ళేటప్పుడు కళ్యాణ్ అండ్ శ్రీజ మధ్యలో ఇరుక్కుపోయారు, ఇద్దరు కలిసి ఇరుక్కుపోయారు. బయటికి వెళ్ళడానికి చాలా కష్టమైంది. అండ్ అక్కడ పాజ్ చెప్పారు వీళ్ళు గేమ్, బట్ గేమ్ పాజ్ చెప్పడానికైతే బిగ్ బాస్ రూల్ ఇవ్వలేదు, బట్ వీళ్ళు ఇరుక్కుపోయారు అని చెప్పేసి చెప్పారు. అదే కదా గేమ్, ఇద్దరు ఇరుక్కుపోయినప్పుడు ఎవరు బయటికి వస్తారు అన్నదే గేమ్. వీళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ఇమాన్యుల్ కానీ మన రాము రాథోడ్ కానీ కరెక్ట్గా అర్థం చేసుకోలేదు అనిపించింది నాకు. ఎందుకంటే మధ్యలో ఇరుక్కుపోయారని చెప్పేసి పాజ్ చెప్పారు, కానీ అక్కడ బిగ్ బాస్ చాలా క్లారిటీగా చెప్పారు. ఇక్కడ పాజ్ చెప్పడాలు, రీఎంట్రీ చేయడాలు, రీక్రియేట్ చేయడాలు అలాంటివి ఉండవు బిగ్ బాస్ వదిలి, ఏదో ఒక డిసిజన్ తీసుకోమని. వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు, ఎవరో ఒకరు బయటికి రావాలి. పాజ్ చెప్పినప్పుడు ఎవరూ ఆగలేదు. జరిగింది ఏంటంటే పాజ్ చెప్పినప్పుడు ఎవరూ ఆగలేదు, ఎవరి ఆటలో వాళ్ళు ఉన్నారు. కళ్యాణ్ గట్టిగా అటు చేసేసి వీళ్ళు పాజ్ చెప్పిన ఆగిన సిచ్యువేషన్ చూసి బయటికి వచ్చేసాడు కళ్యాణ్. సో ఆబ్వియస్లీ కళ్యాణ్ గెలిచినట్టే, ఇక్కడ 100% గెలిచినట్టే. ఎందుకంటే పాజ్ చెప్పడానికి లేదు కదా, అన్ని పాజ్ చెప్పేస్తా అంటే ఎట్లయితే ఫిజికల్ అవుతుందని. ఫిజికల్ కాదు, ఆ గేమే అట్లాంటిది, పెట్టిన వాళ్ళకి తెలుసు, ఆ హోల్లో ఇద్దరు పట్టేటట్టే ఉంది పరిస్థితి. సో ఇద్దరు ఉన్నప్పుడు శ్రీజ గట్టిగా కొట్లాడుతుంది, బట్ కళ్యాణ్ బయటకు వచ్చేసాడు. అప్పుడు పవన్ చాలా స్ట్రాంగ్గా కొట్లాడాడు బయటికి తీసుకురావడానికి. తర్వాత చాలా డ్రామా జరిగింది, వీళ్ళందరూ గొడవ చేశారు, తిట్టారు వీళ్ళందరినీ, ఇమాన్యుల్ వాళ్ళని. బట్ బిగ్ బాస్ ఏమన్నాడంటే వీళ్ళు అడిగారు మళ్ళీ పెడతాం దీన్ని, లేదంటే ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అంటే ఇంపాసిబుల్ కదా, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎట్లా తెలుస్తుంది, రీప్లేలో చూసి కెమెరాలో చూసి చెప్పేటట్టు ఉండదు కదా. సో అట్లా జరిగిందనమాట. సో వాళ్ళిద్దరు మొత్తానికి కళ్యాణ్ ఫస్ట్ రౌండ్ విన్నారు.
సెకండ్ రౌండ్ వచ్చేసి దివ్య చాలా బాగా ఆడింది 100%. అంటే ఇక దివ్య అందులో లోపలికి వచ్చిన తర్వాత ఎవరికి లోపల ప్లేస్ కూడా లేకుంటే సో మొత్తానికి దివ్య బయటకు వచ్చింది. ఫైనల్గా ఇక్కడ సుమన్ శెట్టి డ్యాన్స్ చూస్తే చాలా ఫన్నీగా మస్తు ఎక్స్ట్రాడనరీగా చేశాడు అనిపించింది. తనకున్న పర్సనాలిటీకి కానీ అతను డ్యాన్సర్ కాదు బట్ చాలా ఎనర్జెటిక్గా చాలా జోష్ఫుల్గా చేశాడు సుమన్ శెట్టి ఇక్కడ. అంటే బాగా చేశాడు అనిపించింది. ఫైనల్గా సుమన్ శెట్టి 3rd 4th ప్లేస్లోకి వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్యలో తను ఎవరు మన డెమన్ పవన్ కూడా చాలా ఈజీగా వచ్చాడు. డెమన్ పవన్ మంచి ఫిజిక్ అన్నీ ఉంటుంది. అది ఏంటంటే ఇది కొంచెం లక్ కూడా ఫేవర్ అవుతుంది. ఎవరి స్ట్రైట్గా ఉన్న వాళ్ళకు అది లక్ ఫేవర్ కూడా చేస్తుంది. కలర్ చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ కలర్లో వెళ్ళే లోపల దగ్గర ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. బట్ అట్స్ ప్యూర్లీ లక్. సో 3rd ప్లేస్ డెమన్ పవన్ వస్తే 4th ప్లేస్ సుమన్ శెట్టి తర్వాత ఇంకా ఫైనల్గా మిగిలింది సంజన కనుక వచ్చేసారు. మొత్తానికి ఒక లీడర్ బోర్డ్ పొజిషన్లో తనుజ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వచ్చారనమాట. ఇక్కడ జరిగింది అంటే సుమన్ శెట్టి చాలా పొట్టిగా ఉంటారు. అందులోకి వెళ్తే నిమిషంలో బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు పట్టుకొని లాగడానికి కూడా ఉండదు. సుమన్ శెట్టి హైట్ ఒకటి అడ్వాంటేజ్ అయిపోయి తొందరగా వచ్చేసాను. ఇంకా యాక్చువల్ సుమన్ శెట్టి ఫస్ట్ కనుక దూరితే తొందరగా వచ్చేసాను అనుకున్నాను. ఎందుకంటే సుమన్ శెట్టి హైట్ తక్కువ కనుక హైట్ ఎక్కువ వల్ల కొంచెం డిసడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు అటు వెళ్ళినా కూడా ఇటు పట్టుకొని లాగుతుంటారు. బట్ సుమన్ శెట్టికి ఆ ప్రాబ్లం లేదు. లట్కన్ లోపలికి వచ్చేసి వేసేసాడు. ఇది అయిపోయిన తర్వాత సంజన గారు లోపల కూర్చొని ఏడ్ చేశారు. ఇక్కడ ఉమెన్ కార్డ్ తీసినట్టుగా అనిపించింది నాకు. నేను ఉమెన్తో ఎట్లా పోరాడతాను, సుమన్ శెట్టిని ఎట్లా తీసేస్తాను అని చెప్పేసి చిన్న ఉమెన్ కార్డు ఒకటైతే ప్లే చేసినట్టు అనిపించింది. ఇలాంటివి ప్లే చేస్తే బిగ్ బాస్ హౌస్లో ఎవరు కూడా సహించరు జనరల్. ఎందుకంటే అక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. తను ఉమెన్ కార్డ్ అంటే మేము ఉమెన్ కదా, మేము ఎట్లా చేయగలుగుతాం అంటే తన కండిషన్కు తను అంటే చిన్న పాపకు తల్లి తను మొన్న అంటే 5-6 months బ్యాక్ డెలివరీ అయింది కనుక కొన్ని కండిషన్స్ కొన్ని ఇబ్బందిగా ఉండొచ్చు. కొన్ని ఫిజికల్ గేమ్స్ ఆడడంలో కూడా లేడీస్ వ్యవహారంలో వాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, తప్పేం లేదు. బట్ అట్లాంటప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు అన్నీ ఆడవలసిందే. కానీ అక్కడ ఉమెన్ కార్డ్ చేయడం అనేది తప్పు అనిపించింది నాకు. మెన్తో మేము ఎట్లా ఆడతాము, వాళ్ళందరూ మెన్ ఉన్నారు మేము ఎట్లా ఉన్నారని అలా ఉండదు. అంటే ఆ బిగ్ బాస్ కూడా ఇచ్చినప్పుడు గేమ్స్ ఇచ్చేటప్పుడు కూడా బ్యాలెన్స్గానే ఇస్తారు. అన్ని ఫిజికల్ టాస్క్లే ఉండవు. ఈ వీక్ మేబీ ఫిజికల్ టాస్క్ ఉండొచ్చు బట్ అన్ని ఫిజికల్ టాస్కే ఉండవు. ఓన్లీ ఫిజికల్ టాస్క్ ఆడిన వాళ్ళే గెలుస్తారని కూడా లేదు. చాలామంది మనం విన్నర్లను కూడా చూసాం. ఫిజికల్ టాస్క్ ఆడకుండా ఎక్కువ ఆడకుండా ప్రశాంతంగా కూర్చొని ఉన్న వాళ్ళని కూడా మనం చూసాం బిగ్ బాస్ హౌస్లో. కొన్ని అరిచి కొంతమంది వంట చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఫిజికల్ టాస్క్ ఉన్న వాళ్ళే గెలుస్తారని అయితే చెప్పలేం. కాబట్టి ఇక్కడ దాన్ని బాధపడాల్సిన పని లేదు. ఇవాళ కాకుండా రేపు అవకాశం వస్తుంది. అంటే తనకు చాలా అవకాశాలు ఇచ్చారు బిగ్ బాస్. యాక్చువల్గా సంజన గారి బిహేవియర్కు ఎప్పుడో బయట దూపాల. కానీ బయటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 4 సాక్రిఫైస్ చేసి మళ్ళీ అసలు ఆ సాక్రిఫైస్ వీళ్ళు ఎందుకు చేశారో సంజన గారి గురించి నాకైతే ఇక్కడ అర్థం కాల. బిగ్ బాస్ దత్తపుత్రికనేమో సంజన గారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా కూడా పెద్దగా తిట్టకుండా బోర్డు వేసేసి పెద్ద యాక్షన్ తీసుకోకుండా ఇంత ఈజీగా ఇంత సపోర్ట్ ఇస్తుంటే ఇంకా నేను ఆడలేను బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను సంజన గారు అంటుంటే ఆమెను దయచేసి బయటికి పంపించడమే బెస్ట్. ఎందుకంటే ఆమె ఎంతో ఫన్ చేసి సీజన్ మొదట్లో లాక్ వచ్చిందని నాకు కూడా అనిపించింది. బట్ ఎంత చూసినా కూడా తప్పులు చేసినప్పుడు ఇంత శిక్షలు లేకపోతే బయట పక్కోడికి అనిపిస్తుంది తను చేయబట్టి హౌస్ అంతా సఫర్ అయింది. ఎవరు సంజన గారు చేయబట్టి చాలాసార్లు హౌస్ సఫర్ అయింది. హౌస్ సఫర్ అయినప్పుడు తనని ఏం పెద్దగా యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, మా గుడ్లన్నీ తినేసింది, ఇంతగానో రచ్చ చేసింది, అందరిని ఇబ్బంది పెట్టింది, అయినా తనకు పనిష్మెంట్ లేదు గట్టిగా. తను బయటికి వెళ్తే మళ్ళీ 4 సాక్రిఫైస్ చేయించి తీసుకొచ్చారు. ఎన్ని ఛాన్సులు ఇస్తారు సంజన గారికి? కమిట్మెంట్ ఏదైనా ఉందా? 10 వారాల దాకా ఉండాలని కమిట్మెంట్ ఏదైనా ఉందా అని హౌస్ మేట్స్కు అవకాశం ఉంటుంది డౌట్ రావడానికి. చూసే ప్రేక్షకులకు కూడా డౌట్ రావడానికి అవకాశం ఉంటుంది. పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు కదా. సో అట్లా సంజన గారికి 100 అవకాశాలు వచ్చినాయి ఇప్పటికి. ప్రతిసారి బిగ్ బాస్ బ్యాకప్ వస్తూనే ఉన్నాడు. ఇంకోరు తప్పు చేస్తే సింపుల్గా బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంతకన్నా తక్కువ తప్పులు చేసిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కదా, మనం చూసాం కదా. బట్ అలా ఉంది కాబట్టి సంజన గారు ఇప్పటికైనా ఇంకా దాన్ని వేసుకొని పర్ఫెక్ట్గా ఆడాడితే బికాస్ షీ హ్యాస్ ద పొటెన్షియాలిటీ. అన్నీ ఉన్నాయి తన దగ్గర, చేయడానికి ఉన్నాయి. కానీ కొన్ని ఏమంటారు ఉచ్చిల్తనాలు చేస్తుంది. ఉచ్చిల్తనం అంటే బూత్ కాదు ఇది, తెలంగాణలో ఉచ్చిల్తనం ఏంటంటే కావాలని చేయడం, కావాలని రెచ్చగొట్టడం, ఇవన్నీ ఉచ్చిల్తనాలు అంటారు. సో ఇట్లా చేస్తూ ఉంటుంది సంజన గారు. కాబట్టి అవి తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. తనకు పొటెన్షియాలిటీ ఉంది. అందరిని ఎలా ఆడించాలి, రింగ్ మాస్టర్ లాగా ఎవరి సైకాలజీ ఏంటి, ఎవరిని ఎలా ఆడించాలనే విషయంలో సంజన గారికి 100% క్లారిటీ ఉంది. బట్ దాన్ని పట్టుకొని ఆడితే బాగుంటుంది. ఈ విమెన్ కార్డులు ప్లే చేయడం ఇట్లాంటివి బంద్ చేసుకుంటే బాగుంటుంది నాకైతే అనిపిస్తుంది. దీని తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏంటంటే సంజనకు కానీ వీళ్ళకి కానీ ఇందాక చెప్పుకున్నట్టు దివ్య నిఖిత వచ్చిన తర్వాత భరణి గారు మారిపోయారు. పూర్తి దివ్య నిఖితతోనే ఉంటున్నారు, మనకు సపోర్ట్ ఇవ్వట్లేదని వీళ్ళిద్దరికీ ఉంది. ఆ గేమ్ మధ్యలో కూడా తనుజాకి అండ్ దివ్యకు గొడవైంది. తను ఏదో పోయి చెప్తుంది భరణి గారికి చెప్తుంటే, నువ్వెందుకు చెప్తున్నావు అంటే నా పార్ట్నర్ అంతాను నా ఇష్టం నేను చెప్తాను ఏమి అంటే వీళ్ళిద్దరికీ ఆ ఒక
గ్యాప్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. తనుజ అండ్ దివ్యకు అండ్ సంజన దివ్యకు ఇద్దరికి మధ్యలో భరణి గారు సెంటర్గా ఒక గ్యాప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదే నడుస్తుంది. భరణి ఇక్కడ చాలా తెలివిగా ప్రదర్శిస్తాడు. తెలివి అంటే వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటా, తనుజను మెల్లగా ఆయింట్మెంట్ రాసుకుంటా అండ్ దివ్య నిఖితతోటి దాని హ్యాండ్ తీసుకున్నా అంటే మంచి పర్ఫెక్ట్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆటగాడబ్బా, మంచి ఆటగాడు. తర్వాత పిరమిడ్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. పిరమిడ్ టాస్క్లో తనుజ కళ్యాణ్ అంటే నేను పడిపోతే ఏమనుకున్నాను, చాలా బాగా ఆడిన అందరూ. ఒక్కసారి కూడా అంత పెద్ద గేమ్ పడలా, చివరి వరకు కూడా గ్లాసులు పడకుండా బ్యాలెన్సింగ్గా అందరూ బాగా ఆడారు. యాక్చువల్గా నేను తినే ఫస్ట్ వస్తుంది అనుకున్నా, ఎవరు రీతు ఉంది కదా, సో రీతు వాళ్ళే ఫస్ట్ వస్తారు అనుకున్నా, అంత ఫాస్ట్గా చేశారు. పాపం ఫైనల్గా ఇట్లా లాగిన తర్వాత తన ప్రమేయం లేకుండా అదేదో కింద తగిలి పడిపోయింది. తను అన్నాడు అంటే మన డిమాన్ పవన్ వచ్చేసి రీతును అట్లెందుకు చేసిన ఒకటి పెట్టలేవు అన్నాడు. బట్ అక్కడ రీతు తప్పు కూడా కనిపించలేదు, రీతు చెయ్యి కూడా తాకలేదు అక్కడ గ్లాసెస్కి. రీతు గ్లాస్ పెట్టే లోపలనే కానీ మనం గమనిస్తే రీతు గ్లాస్ తీసి కరెక్ట్గా పెట్టే లోపలనే అవన్నీ పడిపోయింది కనుకనే పాపం ఫైనల్గా లాస్ట్కి వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ రావాల్సిన పరిస్థితి వాళ్ళది, సెకండ్ వీల్ రావాలా, బట్ వచ్చింది. ఇక్కడ మన సుమన్ శెట్టి గారు కూడా చాలా బాగా ఆడారు అనిపించింది. అసలు బ్యాలెన్సింగ్ చేసేసి వాళ్ళు థర్డ్ పొజిషన్ వచ్చినా కూడా బాగా ఆడారు. ఎందుకంటే సుమన్ శెట్టికి అది అందడమే లేదు పాపం, ఆ హైట్కి అవి హైట్ ఎక్కువైపోయి అందడమే లేదు, బట్ అయినా కూడా బ్యాలెన్స్ చేసి బాగా ఆడారు. సో ఫైనల్గా బోర్డు పొజిషన్లో వచ్చేసి వీళ్ళు ఫస్ట్ వచ్చారు. భరణి గారు, వీళ్ళు భరణి అండ్ దివ్య వీళ్ళు ఫస్ట్ వచ్చారు అండ్ సెకండ్ పొజిషన్లో తనుజ ఉన్నారు. సో ఇక్కడ బిగ్ బాస్ అడ్వాంటేజ్ ఇవ్వాలి కదా, సో అడ్వాంటేజ్ ఇచ్చేసి వీళ్లకు ఎవరినన్నా ఒకరి తప్పించమని చెప్పాడు, ఒక టీంను తప్పించమని చెప్పిన తర్వాత వీళ్ళిద్దరినీ సేఫ్ సైడ్కి డైరెక్ట్ పంపించేసి వాళ్ళకు ఒక పవర్ ఇచ్చాడు. ఏమని, తప్పించండి, ఎవరినో ఒక ఇద్దరిని తప్పించండి అంటే. ఇద్దరిని తప్పించడం అన్నప్పుడు చర్చిస్తుంటే వీళ్ళకు వచ్చిన ఆలోచన ఏంది, సంజన గారి వాళ్ళని ఉంచుకుంటే ఇంతో అంతో స్ట్రాంగ్, సో వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి సుమన్ శెట్టి వాళ్ళైతే వీక్ అనుకుంటారు. బట్ నాకు తెలిసి సుమన్ శెట్టి వాళ్ళే స్ట్రాంగ్ సంజన వారి వాళ్ళకన్నా కూడా. సో కోఆర్డినేషన్ ఉందేమో, బట్ ఇక్కడ శ్రీజ ఉంది, శ్రీజ గట్టిగా ఆడుతుంది సందర్భం వస్తే. కొన్ని కలిసి రాలేదేమో, బట్ శ్రీజ గట్టిగానే ఆడుతుంది. సుమన్ శెట్టి కూడా ఆటల్లో ఎక్కడ వెనుకకు పోయే రకం కాదు, మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాడు. అంటిల్ అన్నది బాగా ఫిజికల్ టాస్క్ అయితే తప్పితే సుమన్ శెట్టి కూడా బాగానే ఆడతాడు, చాలా టాస్కులలో విన్ అయ్యాడు సుమన్ శెట్టి కూడా. ఎవరో సపోర్ట్ తీసుకొని మొత్తానికి విన్ అయ్యాడు. తనకున్న అంటే నా సుమన్ శెట్టి గురించి నేను చెప్పేది ఏంటంటే, సుమన్ శెట్టి తనకున్న పర్సనాలిటీకి ఎంత డిసడ్వాంటేజ్ పర్సెంట్ అయినా ఎక్కడా వెనక్కి పోవట్లా, ప్రతి గేమ్లో నేనున్నా అంటూ వస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, ఆడుతున్నాడు. మొదట్లో సుమన్ శెట్టి అంటే మేము కూడా ఏం చేస్తాడు ఈయన ఉన్న వ్యవహారానికి ఈయన ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయాడు, పెద్ద ఏం చేస్తాడు అనుకున్నాం కానీ, బట్ సుమన్ శెట్టి ఇంతో అంతో తన ఇంపాక్ట్ అయితే చూపించగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు మన ఫ్లోరా గారితో చూసుకున్నా కూడా, వీళ్ళందరితో చూసుకున్నా సుమన్ శెట్టి తన ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తున్నాడు, ఎక్కడో చోట చూపిస్తున్నాడు. ఐదర్ ఫన్నీ డ్యాన్స్ చేయడంలోనా, లేకుంటే గేమ్కు ట్రై చేయడంలో. గేమ్ గెలవడం ముఖ్యం కాదు బిగ్ బాస్ హౌస్లో, గెలవడం ముఖ్యమే, బట్ గేమ్ ఆడేటప్పుడు డెడికేషన్ కూడా చాలా ముఖ్యం. సో ఆ డెడికేషన్ సుమన్ శెట్టి 100% ఇస్తున్నారు. అంటే తనకు ఎంత చేతనైతుందో అంత దూరం అయితే సుమన్ శెట్టి ఇస్తున్నాడు, అందులో వెనుకకైతే పోవట్ల సుమన్ శెట్టి. సో కాబట్టి మనం సుమన్ శెట్టి సరిగ్గా ఆడట్లేదు అనడానికి లేదు, తనకున్న ఎఫర్ట్ ఎంతవరకు చేయగలుగుతాం అంతకన్నా ఒక స్టెప్ ఎక్కువనే హెడ్ చేస్తున్నాడు అనమాట. సో సుమన్ శెట్టి వాళ్ళు ఉంచుకున్నారు, వీళ్ళని ఉంచుకొని నెక్స్ట్ ఫర్దర్ గేమ్స్ కోసం ఉంచేసుకొని వాళ్ళని తీసేశారు. తర్వాత వీళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చారు, అయిపోయింది మీరు అటు వెళ్ళొచ్చు, ఇంకా వీళ్ళకి ఆడతారు అంటే ఇంకా ఫర్దర్గా వీళ్ళకి గేమ్స్ ఉండకపోవచ్చు, భరణి వాళ్ళకి ఇంకా గేమ్స్ ఉండకపోవచ్చు, ఏదైనా 1-2 గేమ్స్లో మిగతా వాళ్ళని వచ్చేసి ఉండొచ్చు. ఈ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే వీళ్ళిద్దరు అంటే సెకండ్ పొజిషన్ వచ్చిన తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరి లోపల ఒక్కరినే వెళ్ళాలని మెలకబెట్టాడు. ఏదైతే ఊహించాడో కళ్యాణ్ ఫస్ట్ గేమ్లో పేరపయ్యేటప్పుడు జోడీని ఎదుగుకునేటప్పుడు ఏదైతే ఊహించాడో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒకరిని బలి చేయాల్సి వస్తుంది అని ఏదైతే కళ్యాణ్ ఊహించాడో, కళ్యాణ్ శ్రీజ వెళ్తూ ఊహించారో, శ్రీజాకి అవకాశం రాలేదు బలి చేసే అవకాశం, బట్ ఇక్కడ మాత్రం కళ్యాణ్కి రాగానే ఇమ్మీడియట్గా బలి చేసేసాడు తనుజను, తను ముందుకెళ్ళిపోయాడు, తనుజను ఆపాడు. బట్ ఇక్కడ తనుజ డిఫెండ్ చేయలేదు, విచిత్రంగా తనుజ వినే రకం కాదు, బట్ తనుజ డిఫెండ్ చేయలేదు, ముందుకు పంపించేసింది. అంటే మేబీ కాన్ఫిడెంట్ కావచ్చు, నేను కూడా ఖచ్చితంగా మళ్ళీ వస్తానులే కళ్యాణ్ వెళ్ళని అని, ఎందుకంటే ఆల్రెడీ వరస్ట్ ప్లేయర్ని ఇచ్చారు కళ్యాణ్కి, ఇంత సాఫ్ట్ కార్నర్ తనుజకు కళ్యాణ్ మీద ఉంటుంది కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి పంపించేసింది. ఎందుకంటే వరస్ట్ ప్లేయర్ ఇచ్చారు, మళ్ళీ తీసేసే అవకాశం వస్తే కళ్యాణ్ తీసేస్తారు ఉండాల్సిన వ్యక్తి కాబట్టి, తను ఎట్లయినా ఉంటుందని తనకు తెలుసు, కాన్ఫిడెంట్ కాబట్టి ముందుకు వెళ్ళిపోమని అవకాశం అయితే కళ్యాణ్కి ఇచ్చింది. సో ఇక్కడ నుంచి ముగ్గురు వచ్చేసి కళ్యాణ్, భరణి అండ్ దివ్య, ఈ ముగ్గురు వచ్చేసి సేఫ్ జోన్లోకి వచ్చేసారు, డేంజర్ జోన్లో. ఇంకొక 7 అయితే డేంజర్ జోన్లో ఉన్నారనమాట. సో దీన్ని ఏమవుతుంది, ఈ డేంజర్ జోన్లో ఇందులోంచి ఎంతమందిని పంపిస్తారు అనేది చూడాలి. మోస్ట్లీ ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది.
ఫ్లోరా అండ్ శ్రీజన. ఎందుకంటే ఓటింగ్ చూస్తే చాలా మందికి సరిసమానమైన ఓటింగ్ ఉంది. టాప్లో తనుజ అండ్ కళ్యాణే ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కూడా తనుజ అండ్ కళ్యాణ్ వచ్చేసి చాలా టాప్ పొజిషన్లో. మిగతా వాళ్ళందరికీ కూడా మార్జిన్ చాలా తక్కువగా ఉంది. ఏదో 0.5%, 1% ఇంత తక్కువ మార్జిన్లో ఉంది కనుక గెస్ చేసే పరిస్థితి లేదు. మోస్ట్లీ ఈరోజు మనకి ఈవినింగ్ ఏమైనా క్లారిటీ రావచ్చు ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు అనేది. అండ్ ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే ఈ వీక్ అయితే 100% డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఓకే, తర్వాత వైల్డ్ కార్డ్స్లో ఎవరు వస్తున్నారు? మనం మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా మన రమ్య మోక్ష, అలేఖ్యాచి టిపికల్స్ రమ్య మోక్ష ఉంది కదా, ఆమె హైప్ మామూలుగా లేదు. అప్పటి నుంచి కూడా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అప్పటి నుంచి రమ్య మోక్ష గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఫస్ట్ వీక్ వస్తుంది అనుకున్నాం, రాలేదు. బట్ వైల్డ్ కార్డ్స్లో 200% రమ్య మోక్ష అయితే ఎంట్రీ ఇస్తుంది. తర్వాత మన దివ్యల మాధురి గారు ఈ మధ్య ఈమెయినంత ట్రెండ్ ఎవరు కాలేదేమో, ఆమె మామూలు ట్రెండింగ్ కాలేదు. శ్రీనివాస్ గారితో ఆమె చేసిన ఎఫ్ఐఆర్ కావచ్చు, ఎఫ్ఐఆర్ అంటే వాళ్ళు ఏదో మొత్తానికి దానితో చాలా ఫేమస్ అయ్యారు. చాలా టఫెస్ట్ క్యాండిడేట్. బయట మీడియాను కూడా కేర్ చేయరు, ఎవరిని కూడా కేర్ చేయని పరిస్థితిలో ఉంటారు. అలాంటి క్యాండిడేట్ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తున్నారు గట్టిగా కాబట్టి ఖచ్చితంగా దివ్యల మాధురి గారు అయితే ఎంటర్ కాబోతున్నారు. అండ్ ఇంకొక క్యాండిడేట్ ఆయేషా జీనత్. మీరు సావిత్రమ్మ గారు అబ్బాయి ఇట్లాంటి సీరియల్ చూస్తుంటారు కదా, సీరియల్ బ్యాచ్, ఈమె కూడా కన్నడ అమ్మాయే. సో ఆయేషా జీనత్ ఈమె కూడా కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. మోస్ట్లీ ఈరోజు హౌస్లోకి ఎంటర్ అయిపోతుంది, అంతే షూట్లో ఈరోజు రేపు ఎంటర్ అయిపోతారు. తర్వాత వచ్చేసి నిఖిల్ ఆర్య సీరియల్స్ చేశాడు, ఆయన కూడా వస్తున్నారు. అండ్ గౌరవ్ గుప్తా. సో ఇద్దరు అబ్బాయిలు అయితే ఫైనల్గా వస్తున్నారు. అబ్బాయిల కరువు ఉన్నది ఈసారి ఇందులో బిగ్ బాస్ హౌస్లో. ప్రాపర్గా ఉండే కొంచెం యంగ్ అట్లా ఉండే మనుషులు లేరు అనుకున్నప్పుడు ఇద్దరు అబ్బాయిలని అయితే తీసుకొస్తున్నారు. ఇంకొక అతను కూడా రావాల్సి ఉండే, శ్రీనివాస్ అనే పేరు ఉంది. సో ఆయన రాలేదంట, టైంకి డ్రాప్ అయ్యాడు. సో 5 అయితే వస్తున్నారు. ఇంకెవరన్నా ఫైనల్ చేసి ఈరోజు పంపించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 6 మెంబర్స్కి అయితే స్లాట్ ఉంది అక్కడ. సో 6 మెంబర్స్ ప్లాన్ చేశారు, 5 మెంబర్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నారు. ఆయేషా జీనత్ ఈ అమ్మాయి కూడా మంచి గ్లామర్ కోటాలో బాగుంటుంది. అమ్మాయి చూడడానికి బాగుంటుంది, మంచి యాక్టివ్ పర్సనాలిటీ. మనకు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఏదో ప్రోగ్రామ్ వస్తుంది మా టీవీలో, సో దానిలో కూడా వచ్చింది. చాలా యాక్టివ్ పర్సనాలిటీ. సో మంచి రఫ్ అండ్ మంచి గేమ్ అయితే రాబోతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే 3 టఫెస్ట్ క్యాండిడేట్సే వస్తున్నారు. ఆ అబ్బాయిలు కూడా కొంచెం మంచి ఫిజిక్ ఉన్న క్యాండిడేట్సే. సో ఫిజికల్ గేమ్స్ కానీ ఇవన్నీ ఇంకా కొంచెం టఫ్ అయితే అనుకుంటున్నాం. వీళ్ళందరూ ఆట చూసి వస్తున్నారు, ఇంకా 5 వారాలు ఆట చూసి వస్తున్నారు. ఎవరేంటని వీళ్ళకి తెలుసు. మనకు లాస్ట్ ఇయర్ చూస్తే కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాతనే ఆట అనేది కొద్దిగా ఇట్లా అప్ అయింది. సో ఈ సంవత్సరం కూడా అట్లే అయితే అనుకుంటున్నాం. ఈ రోజులు కొంచెం డల్గా ఉన్న మాట అయితే వాస్తవమే. సో నెక్స్ట్ పెరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళు వైల్డ్ కార్డ్స్. అండ్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ 3 కన్నడ వాళ్ళని తెస్తున్నారు. ఈ 3 కూడా 2 అబ్బాయిలు అండ్ ఒక అమ్మాయి, 3 కూడా కన్నడ వాళ్ళే. ఆల్రెడీ ఆ హౌస్లో ఫ్లోరా సైని ఉంది, సంజన ఉంది, గల్రాని. వీళ్ళంతా కూడా నాన్ తెలుగు పీపులే. దయచేసి బిగ్ బాస్ టీము ఇట్లా కాకుండా కొంచెం తెలుగులో దొరుకుతలేరా, సెలబ్రిటీస్ లేరా తెలుగులో బిగ్ బాస్? అంటే ఈ సెలబ్రిటీ కామనర్స్ని తీసుకొచ్చిన సెలబ్రిటీస్ రావట్లేదా, లేకుంటే డినై చేస్తున్నారా, లేకుంటే వీళ్ళు తీసుకురావట్లేదా? తెలుగు వాళ్ళు లేరా? ఇదేం కర్మ అండి, నాకు అర్థం కాదు. ఆ కన్నడ బిగ్ బాస్ హౌస్ చూస్తే ఎప్పుడు మూతపడుతుందో ఎప్పుడు లేస్తుందో తెలుస్తలేదు. నిన్న మూతపడిందంటే మళ్ళీ లేచింది, మళ్ళీ మూతపడింది అని ఏదో చెప్తున్నారు న్యూస్లో చూస్తుంటే. సమ్ పొల్యూషన్ బోర్డ్ అని చెప్పేసి. కన్నడ వాళ్ళకి కన్నడ ఉంది కదండి, తమిళ వాళ్ళకి తమిళ ఉంది, తెలుగు వాళ్ళకి తెలుగు ఉన్నప్పుడు, తెలుగులో మాట్లాడాలని రూల్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ స్వచ్ఛమైన తెలుగు రాదు. చూసేవాళ్ళంతా తెలుగు ప్రేక్షకులు ఉన్నప్పుడు కొంచెం తెలుగు వాళ్ళని లేండి అయ్యా. తెలుగులో ఎవరు సెలబ్రిటీస్ రావట్లేదా? చాలామంది మాకు పిలుస్తలేరని చెప్పేసి బాధపడుతుంటారు. తెలుగులో సెలబ్రిటీస్ పెద్ద పాపులారిటీ ఉన్నారు, మమ్మల్ని పిలిస్తే మేము వెళ్తామని చెప్పేసి మేము ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు చెప్తుంటారు, అన్నీ చెప్తుంటారు. మీకైతే దొరుకుతలేరు కనుక బిగ్ బాస్ టీం మళ్ళీ ఇదేమన్నా రచ్చ మొదలైద్దేమో డౌట్ నాకు. తెలుగు కన్నడ లాస్ట్ ఇయర్ అయినట్టుగా తెలుగు కన్నడ రచ్చ బాగా అయింది సార్. ఈసారి కూడా మళ్ళీ అదే అవుద్దేమో. ఇంకొకటి తనుజ గౌడ కూడా కన్నడ అమ్మాయే, తెలుగు అమ్మాయి కాదు. సో ఇక్కడ చూసుకుంటే మనకు 30-40% కన్నడ వాళ్ళతో తెలుగు బిగ్ బాస్ హౌస్ నిండిపోబోతున్నది. ఇప్పుడు ఉంటే ఇంకా కొంచెం తక్కువ పర్సెంటేజ్. ఇప్పుడు 3 వస్తే కనుక పర్సెంటేజ్ పెరిగి ఒక 30-40%కి వెళ్ళిపోతుంది హ్యాపీగా కన్నడ వాళ్ళు. అంటే కన్నడ నాకు మెన్షన్ చేయాలని రూల్ కాదు, నాన్ తెలుగు పీపుల్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ నాన్ తెలుగు పీపుల్ చాలా ఎక్కువగా వస్తున్నారు. కనుక ఇది మళ్ళీ ఎటు దారి తీస్తుంది అర్థం కావట్లా. అట్లీస్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత సీజన్ అయితే లేస్తుందని అనుకుంటున్నాను. గట్టిగా సీజన్ మంచిగా నడిస్తే నా అలాంటి చెప్పడానికైనా ఉంటుంది. రోజు చపచపగా చెప్పాలంటే చాలా కష్టంగా ఉందబ్బా. మంచి మసాలా యాడ్ చేయించండి వాళ్ళతోటి. సో అది ఈరోజు రివ్యూ. అండ్ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీరామ్ ఎల్లెందుల. జై హింద్.